ఈరోజు మనం హోటల్ స్టైల్ సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీ చేయబోతున్నాం. ఎందుకంటే చాలామంది చపాతీ సాఫ్ట్గా రాలేకపోవడం వల్ల ఇంట్లో చపాతీ చేయడమే మానేశారు. కానీ ఈ సింపుల్ ట్రిక్తో మిల్క్ కానీ కర్డ్ కానీ షుగర్ బనానా ఈస్ట్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లోనే సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం రండి. నేను ఇక్కడ ఇద్దరికి అయ్యేంత చపాతీ పిండి మాత్రమే కలుపుతున్నా. నాకు 5 చపాతీ అయితే చాలు. నేను 1 కప్ ఆఫ్ ఆటా, హాఫ్ కప్ ఆఫ్ మైదా వేసి దాంతోపాటు కాస్త తగినంత ఉప్పు కూడా వేసి ఇలా కలుపుకుంటున్నా. ఇప్పుడే ఒక పక్కన హాట్ వాటర్ పెట్టుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. ఆ హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా పిండిలో వేసి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి నీళ్లు వేసుకోకూడదు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ రావాలి. ఇలా కలుపుతూనే ఉంటే ఇలా ఉండల్లాగా వస్తాయి. అప్పుడు 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ ఇలా నిదానంగా కలుపుతూ రావాలి. సో అప్పుడు హాట్నెస్ అంతా కొంచెం పోతుంది. తర్వాత చేయితో ఇలా నిదానంగా చూసి నిదానంగా ఇలా కలుపుతూ వస్తే ఇలా ఉండల్లాగా వస్తాయి. తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఇలా కలుపుతూ ఉంటేనే సాఫ్ట్గానే కలుపుకుంది, హార్డ్గా ఏమొద్దు. కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి ఇలా కలుపుతూ వస్తే మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఒకసారి ప్రెస్ చేసి చూసి ప్లేట్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు 10 to 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇంతలోపు నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చపాతీ చేయడానికి పిండి బాగా ఊరింటుంది. సో ఇప్పుడు ఉండలు కట్టుకుందాం. ఇలా మెల్లగా చిన్నగా ఒక్కొక్కటిగా ఉండలు పట్టుకుందాం. సో ఇలా అన్నిటినీ ఉండలు పట్టుకున్న తర్వాత కాస్త మైదా వేసి ఇలా నెమ్మదిగా మెత్తగా తీడుకుందాం. అప్పుడప్పుడు కాస్త మైదా వేసి ఇలా ఆ పక్కన ఈ పక్కన తిప్పి నిదానంగా తీడుకుందాం. కొంతమందికి రౌండ్ షేప్ రాదు, అయినా పర్లేదు. రౌండ్ రాలేదంటే కట్ చేసుకోవచ్చు. ఏదైనా బౌల్ మూత తీసుకొని షేప్ చేసుకోవచ్చు. సో చపాతీ తిన్నగా ఉండేలా చూసుకోండి. ఒక టిప్ చెప్దా అన్నాక అదేంటో కాదు. స్టవ్ వెలిగించిన తర్వాత పెనం బాగా కాలనివ్వండి. తర్వాతే చపాతీని వేయండి. చపాతీని వేసిన తర్వాత ఇలా కొద్దిగా 1 or 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి చపాతీ స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాతే చపాతీని ఉల్టాగా వేసి మళ్ళీ 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేస్తూనే చపాతీని అలా ఇలా తిప్పుతూ ఉండాలి. ఒకే సైడ్ పెట్టకూడదు. చపాతీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బ్లాక్గా ఉండకూడదు. సో అప్పుడప్పుడు చపాతీని అలా ఇలా తిప్పుతూ ఉండండి. ఈ చపాతీలు అప్పుడే తినేలా ఉంటే ప్లేట్లోకి వేసుకోండి. లేట్గా తినేలా ఉంటే హాట్ బాక్స్లోకి వేసి పెట్టండి. వేడిగానే ఉంటాయి. నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా చపాతీలే తీసుకువెళ్ళేదాన్ని. ఎందుకంటే 24 hours అయినా ఇది నిలువ ఉంటాయి. నిలువ ఉండడమే కాకుండా అంతే సాఫ్ట్గా ఉంటాయి. దీంతో పాటు టమాటో పచ్చడి అండ్ చట్నీ పొడి అంతా తీసుకువెళ్ళే వాళ్ళం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని చపాతీ చేయడం కష్టం అనే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఈ బీట్రూట్ పళ్ళెం చేసే వీడియో కావాలంటే కమెంట్లో బీట్రూట్ అని పెట్టండి. నెక్స్ట్ బీట్రూట్ పళ్ళెం వీడియో అప్లోడ్ చేస్తా.